సురేందర్ అన్న. నమస్తే పుష్పమ్మ. గడ్డపార పారబట్టుకుని ఎక్కడికో వెళ్తున్నారన్నా? మా బావి దగ్గరికి వెళ్తున్నానమ్మా. ఎందుకన్నా? అజోలా గుంత తీయడానికి అమ్మా. అవునా, అయితే మాకు కూడా చూపిస్తారా? చూపిస్తారు దాంటమ్మా. సురేందర్ అన్న, ఎక్కడ తీయాలి గుంత? ఇది ఇంటి దగ్గరైనా సరే, బావి దగ్గర చెట్టు నీడలో గానీ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు అమ్మా. ఇది గుంత తీయాలన్నావు కదన్నా? అవునమ్మా. అది ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఇగో అమ్మా, ఇది పొడుగు 6 ఫీట్లు తీసుకున్నాలే, వెడల్పు 3 ఫీట్లు తీసుకున్నాలే, లోతు 1 ఫీటు, లోతు 1 ఫీటు తీసుకున్నాలే. ఇగమ్మ కొలతల ప్రకారం బెడ్ ఇలా లేవల్ గా చేసుకున్నాలేమ్మా. ఇగమ్మ ఈ విధంగా 4 వైపులా సమానంగా వచ్చేటట్లు 1 ఫీట్ లోతు తోగినాను. ఇప్పుడు గుంత తయారైంది కదా, అజల్లా తయారు చేయాలంటే ఇంకేమేం కావాలి? ఇగమ్మ ఒకటి ఇట్లా పాలిథిన్ కవర్ తీసుకున్నాలే, గుప్పెడు అజోలా కావాలమ్మా, పుట్టమట్టి కావాలమ్మా, ఆవు పేడ కావాలమ్మా. అన్న, గుంతలో వేసుకోవచ్చు కదా, అజల్లా కవర్ ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడు గుంతలో వేసుకుంటే ఏమవుతుందమ్మా అంటే నీళ్ళు అనేది మొత్తం మట్టికి ఇంకిపోతాయి. ఇప్పుడు ఈ కవర్ వేసుకుంటే మనము నీళ్లు కవర్ ఎప్పుడు మనకు ఇంకిపోకుండా ఉంటది. అజోలా మంచిగా ఏపుగా పెరుగుతుంది మనకు. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా తయారు చేయాలో చూపిస్తావా? సరే అమ్మా, నేను చూపిస్తా. ఏమేం కావాలో చెప్పినావు కదనా, తయారు చేసే విధానం చూపిస్తావా? చూపిస్తానమ్మా. ఇగో మా పుట్టమట్టి తీసుకొని ఇలా నీళ్ళలో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలమ్మా. పెండ కలుపుకున్నాలమ్మా నీళ్ళలో ఇట్లా. ఇప్పుడు మనం ఈ 2 కలుపుకున్నాం కదమ్మా, కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో అజోలా ఇట్లా చల్లుకునాలి. ఈ కొంచెమే మనకు వారం రోజుల్లో మనకు ఈ నీళ్ళలో నిండా పరుచుకపోతుందమ్మా. ఇది ఇంత చిన్న ఉంది, ఇది ఎట్లా వస్తుంటదన్నా వారం రోజులలో? సరేనమ్మా, నేను చెప్తాను చూడమ్మా. ఇది ఆలిగే జాతికి చెందిన నాచు మొక్క అమ్మ. ఇది దీనికి రెట్టింపయ్యే గుణం ఉందమ్మా. దీనికి వారం రోజుల్లో మనకి ఫిట్టు నిండుగా నీళ్లలో నిండుగా అయిపోతుందమ్మా. ఇది అన్న, ఈ అజోలా పొలంలో ఎప్పుడు వాడుకోవాలి? వరి నాటిన 15 రోజులకు అజోలా అక్కడక్కడ చిలకరించుకున్న తర్వాత మనకు వారం రోజుల లోపల రెట్టింపయ్యి వరి పొలంలో నిండుగా పరుచుకుంటుందమ్మా. అజోలా వాడకం వల్ల వచ్చే ఉపయోగాలు చెప్తావనా? చెప్తానమ్మా. ఇది చేను నిండా పరుచుకొని ఉండడం వలన కలుపును పెరగనీయదమ్మా. ఇది అమ్మ నీటి ఆవిరిని తగ్గించును, గాలిలో ఉన్న 78% నత్రజనిని గ్రహించి 30% వరకు పంటకు అందిస్తుందమ్మా. అమ్మ ఇది వాడకం వలన యూరియా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చునమ్మా. రసాయనిక ఎరువులు పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చమ్మా. అమ్మ ఈ అజోలని పశువుల మేతలు కలిపి వేస్తే పాల దిగుబడి పెరుగుతుందమ్మా.
అన్న ఇది వారం రోజుల్లో రెట్టింపు అవుతుంది అన్నావు కదా, అవునమ్మా, చూపిస్తావా ఒకసారి? చూపిస్తానమ్మా. చూసినావు అమ్మ ఎట్లా పెరిగిందో నేను చెప్పింది ఇది. అవునన్నా, మస్తు బాగా పెరిగింది. అవునమ్మా, దీనికి రెట్టింపయ్యే గుణం ఉంటుందమ్మా దీనికి. అవునా? అందుకోసం ఇంత మంచిగా పెరుగుతుందమ్మా ఇది మనకు. అవునవును, చాలా మంచిగా పెరిగింది, నిండా వరుసుకున్నది. అవునమ్మా, మనం ఇది కావాల్సినంత వాడుకోవచ్చమ్మా. చాలా మంచి విషయాలు చెప్పినావునా, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.